హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా హెల్త్ పరంగా కూడా అందరికీ బాగుండాలండి. మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. హెల్త్ని అయితే జాగ్రత్తగా కాపాడుకోండి. మన హెల్త్ బాగుంటే లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా సరే ఎదుర్కోగలము. ప్రతి సంవత్సరం ఒకలాగే ఉంటుందండి. కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో మాత్రము హెల్త్ విషయంలో జాగ్రత్తగా కాపాడుకోవాలండి. అదొక్కటి మనం చూసుకుంటే మనకి అన్నీ బాగున్నట్టే ప్రతి సంవత్సరం కూడాను. ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్యపరంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాగ్లు అయితే ప్యాకింగ్ చేస్తున్నాను. మీరు చూసారు కదా థంబ్నెయిల్లో, గోవా ట్రిప్కి అయితే వెళ్తున్నామండి. 2 డేస్ మాకు దగ్గరే అనమాట. 4 అవర్స్ జర్నీ. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కదా మేము ఎక్కడున్నామన్నది. మేమైతే ప్రజెంట్ బెల్గాంలో ఉన్నామండి. బెల్గాంకి గోవాకి 4 అవర్సే అనమాట జర్నీ. ఇంకా మేమైతే 2 డేస్ అయితే ట్రిప్ వేసాము. మా పాపకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు 10 డేస్. కేవీ స్కూల్కి క్రిస్మస్ హాలిడేస్ ఎక్కువ రోజులు ఇస్తారు. ఇంకా పొంగల్కి అయితే తక్కువ ఉంటాయి. ఇంకా అందుకని మేము ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి, గోవా దగ్గరే కదా, ఇంకా గోవాకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, హెయిర్ డ్రై అయితే పట్టుకుంటున్నాను. మా పాప అయితే ఎక్కువగా బీచ్లో స్నానం చేస్తుంది, చాలా ఇష్టం. ఇంకా జుట్టు గట్ట తడుపుకుంటుంది కదా అని చెప్పి ఇంకా పెడుతున్నాను, కంపల్సరీగా ఉండాలని. ఇంకా ఫస్ట్ బ్యాగ్ అయితే మా పాపకి నాకండి బట్టలు పెట్టుకున్నాను. అందులోన ఇప్పుడున్న బ్యాగ్ సర్దుతున్నాను కదా, అది మా ఆయనవేనండి. మొత్తం ఒక్క బ్యాగ్లోనే మా ఆయన బట్టలే అనమాట మొత్తమును. బీచ్లో స్నానం చేసుకుంటారట, అందుకని ఇంకెక్కువగా పెట్టుకున్నారు. ఇదిగోనండి 2 బ్యాగులు అయితే సర్దేశాను. ఇక్కడ చూడండి, సెల్ఫీ స్టిక్ నేను అడగకుండానే మా ఆయన కొనిచ్చారు. అసలు నాకు ఐడియా లేదండి గోవాకి వెళ్తున్నాము సెల్ఫీ స్టిక్ ఉండాలని, నాకు ఐడియా రాలేదు. ఇంకా మా ఆయనే సెల్ఫీ స్టిక్ ఉండాలి, నీకు కూడా ఈజీగా ఉంటుంది వీడియోస్ తీయడానికి అని చెప్పి అన్నారు. అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట, సెల్ఫీ స్టిక్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇంకా వెంటనే మార్కెట్కి వెళ్ళి లోకల్ మార్కెట్లోనే తీసుకున్నామండి. 300 పడింది ఇది. ఇదైతే మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని. దూరంగా ఉండి అయితే మనం తీసుకోలేం కదా, మన చేయి కూడా అంత దూరంగా వెళ్దు, దూరంగా పెట్టి వీడియోస్ చేసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు, బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాం ఇది. ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇదైతే సెల్ఫీగా యూజ్ అవుతుంది. తర్వాత ఎక్కడైనా స్టాండ్గా పెట్టుకొని వీడియోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదైతే సెల్ ఫోన్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకున్నదేంటి. ఇంకా మనము తర్వాత వీడియో అయిపోయిన తర్వాత అది ఫోల్డింగ్ చేసేయాలి. ఇక్కడ నుంచి మీకు ఎంత లాంగ్ వస్తుందో చూపిస్తాను. స్టిక్ చాలా చిన్నదేనండి, ఇంకా లాంగ్ వెళ్ళేది ఉన్నది, కానీ నాకు ఎందుకు అంత పెద్దది వేస్ట్ అని చెప్పి ఇదే తీసుకున్నాను అనమాట. ఇది సరిపోద్దులే అని చెప్పి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైడ్ చూపిస్తున్నాను కదా, అది అడ్జస్ట్ చేసుకున్నది. ముందుకి వెనక్కి గట్ట పెట్టుకోవాలి. ఎంత లాంగ్ అయితే సరిపోయింది నాకు. దీనికి ఒక బటన్ ఇచ్చారండి కిందన, బ్లూటూత్ ఆప్షను. ఆ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి బ్లూటూత్ ఆన్ అవుతుంది. సెల్ ఫోన్లో కూడా బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. కెమెరా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, సెల్ఫీ స్టిక్ లాంగ్గా ఉంటుంది కాబట్టి ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఈ బటన్ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. ఇది స్టాండ్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇదైతే స్టాండ్గా పెట్టుకోవడానికి బాగుందండి. అంటే ఇప్పుడు అందరం ఒకే ఫ్యామిలీ, అదే ఒకే ఫోటోలోనే ఫ్యామిలీ మొత్తం అందరూ ఉండాలంటే తీసిన వాళ్ళు ఎవరు లేకపోతే ఇలాగ స్టాండ్గా పెట్టుకొని వీడియో తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. ఇంత హైట్లో పెట్టుకుంటే సరిపోద్ది మనకిన్ను. నా దగ్గర ఉన్నది ట్రైపోడ్ అండి, పెద్దది ఉంది. కొంచెం ఏంటంటే కిచెన్ రూమ్లో ఇబ్బంది అవుతుంది, అదైతే పెద్దది అయిపోయింది. ఇది బాగుంటుంది అనమాట. కుకింగ్ గట్రా చేసినప్పుడు అయితే ఇది వీడియో అయితే చేసుకోవడానికి బాగుంటుంది స్టాండ్గా పెట్టి. ఇదిగోనండి 9కి అయితే బయలుదేరాం మార్నింగ్. మా ఆయన అయితే 7కి వెళ్ళిపోదాము అని చెప్పేసి అన్నారు. ఓన్ వెహికల్తో వెళ్తున్నాం కాబట్టి ఇంకా టైంతో సంబంధమే ఉండదండి అసలు. ఎప్పుడైనా బయలుదేరొచ్చు అని ధీమా వచ్చేస్తుంది కదా. అదే ఫ్లైట్కి ట్రైన్కి టికెట్లు చేసామంటే కంపల్సరీగా ఇంకా అలారం పెట్టుకొని అయినా లెగిసి మనం హడావిడిగా బయలుదేరవలసిందే. అదే ఓన్ వెహికల్తో వెళ్తే చాలా ధీమాగా వెళ్తాం కదా. మాది కూడా ఆ రోజు అదే పరిస్థితి అయ్యింది. 7కి వెళ్దాము అనుకొని అలా 9 అయిపోయిందనమాట. 9కి అలా బయలుదేరాము. దగ్గరే కదా, 4 అవర్స్లో వెళ్ళిపోతాము. 12:30 అలా అయింది ఆ రోజు మాకు గోవా వెళ్ళేసరికి. మా రోడ్ ట్రిప్ ఎలా ఉందో చూపిస్తాను. చాలామంది హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్ వేస్తారు కదా కార్లోనే.
ఇంకా బెల్గాం నుంచి ఇలా వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి వచ్చినోళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చినోళ్ళు. మనకి ఇక్కడ బెల్గాం కర్ణాటక దగ్గర 2 ఘాట్ రోడ్లు అయితే ఉంటాయండి. చోర్లా ఘాట్ రోడ్ ఒకటి, ఇంకా అంబోలియా ఒకటి ఉంటుంది కదా. మేమైతే వెళ్ళేది చోర్లా ఘాట్ రోడ్లో నుంచి వెళ్తున్నాము. ఆ ఘాట్ రోడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ చూడండి ట్రాక్టర్లతో వెళ్తున్నాయి కదా ఎర్రదుంపలు, స్వీట్ పొటాటో, అవైతే చాలా ఎక్కువగా వెళ్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా పండిస్తారు అనుకుంటాను. ఇంక మేమైతే అలా వెళ్తూ ఉన్నప్పుడు మాకు కర్ణాటక బోర్డర్ అంటే దగ్గరలోన ఇంకా పోలీసులు అయితే చెకింగ్ చేస్తున్నారండి. ఇంకా ఇలా వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మనం ఓన్ వెహికల్తో వెళ్తాం కదా, కంపల్సరిగా అన్నీ పట్టుకోండి. ఇన్సూరెన్స్, లైసెన్స్, పొల్యూషన్ అన్నీ ఉండాలి కంపల్సరిగాను. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారనమాట. వాళ్ళైతే మాకు కూడా ఆపేసి చెక్ చేశారు అన్నీను. ఇంకా అది అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము రోడ్లోకి. ఇదైతే ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుందండి రోడ్డు. ఇదంతా బాగానే ఉంది, స్ట్రైట్గా ఉండి మంచిగానే వెళ్ళిపోయాము. ఇక్కడైతే బాగానే అనిపించింది, చూడగానే వావ్ అనిపించింది నాకైతే రోడ్డు. ఇంకా తర్వాత వెళ్ళే కొద్దీ అయితే ఇంకా ఇలాగా మనకి అప్పులోనే ఇంకా కొండల్లోనే అండి ఘాట్ రోడ్ మొత్తమును. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ వీడియో అయితే స్పీడ్ పెట్టానండి, కానీ మేము చాలా స్లోగా వెళ్ళాము. నాకైతే భయం వేసింది, ఎప్పుడు గోవా వెళ్ళిపోతామా అనిపించింది. అలా ఉందండి నాకైతే కూర్చున్నంతసేపు ఉన్న కారులో. ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కొంచెం బాగుంది రోడ్డు, చుట్టూ చెట్లు ఉన్నాయి, బాగుంది అనిపించింది. ఇంకా అలా వెళ్ళే కొలది ఈ రోడ్లను చూసి టర్నింగ్లు చూసి చాలా భయం వేసిందండి. మా ఆయన అయితే అస్సలు భయపడలేదు, టెన్షన్ పడలేదు, హ్యాపీగా కూర్చొని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మేము స్టార్టింగ్లోనే టిఫిన్స్ తీసుకున్నాం అనమాట, పార్సిల్ కట్టించాము, కూర్చొని హ్యాపీగా తినొచ్చు కార్లో కూర్చొని అని చెప్పి. ఇంకా నాకైతే అస్సలు తినాలనిపించలేదు అనమాట. ఈ రోడ్లు ఎప్పుడు తగిలాయో టర్నింగ్లు, ఇంకా నాకు అస్సలు తినాలనిపించలేదండి. టిఫిన్ అయితే గోవా వెళ్ళి తిన్నాను టిఫిన్. మా ఆయనకి మాత్రం తినిపించానండి నేను. మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు, తినిపించాను అనమాట మా ఆయనకి. ఆయన తినేశారు, తినేసి ఇంకా హ్యాపీ డ్రైవింగ్ చేసుకుంటున్నారు. ఆయనకి ఏం అనిపించలేదట, నాకు మాత్రం ఫుల్గా కళ్ళు తిరిగినట్టుగా అనిపించిందండి టర్నింగ్లు ఎక్కువ చూసి. ఇంకా అదొక టెన్షను, టర్నింగ్ల దగ్గర వెహికల్స్ వచ్చేస్తాయి అటు నుంచి, అదొక టెన్షన్తో ఇంకా తినాలనిపించలేదు. మన తెలుగులో ఎవరు గోవా వచ్చినా ఈ ఘాట్ రోడ్లు అంటే కంపల్సరీగా వెళ్తారు, అందుకనే చెప్తున్నానండి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి, అంత జాగ్రత్తగా వెళ్తే అంత సేఫ్టీ. ఇంక ఇదిగోనండి గోవా బార్డర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా పోలీసులు చెకింగ్ చేస్తున్నారు అన్నీను. ఇక్కడైతే చాలాసేపు ఆపారనమాట, అన్నీ చూశారు, పేపర్లన్నీ, ఇంకా లైసెన్స్ కానీ బండికి సంబంధించిన పేపర్లు అన్నీ చూశారు. చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారండి, అన్నీ పట్టుకోండి మర్చిపోకుండా. ఇంకా మేమైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. రూమ్ దగ్గరికి వెళ్ళడం కాదండి, రూము ఎతుక్కుంటున్నాం అనమాట. వెళ్ళి మేము రూమ్ బుక్ చేయకన్నా గోవా వెళ్ళిపోయామండి, అసలు రూమ్లే బుక్ చేయలేదు. మా ఆయనకైతే రూమ్స్ బుక్ చేయమని చెప్పానండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ ఉంటుంది రూమ్స్ దొరకకపోతే అని చెప్పి అన్నాను. కానీ మా ఆయన అయితే అన్నీ చూశారు వీడియోలు గోవా గురించి. రూమ్స్ అయితే చాలా ఉంటాయని చాలామంది చెప్పారండి యూట్యూబ్లోన. మేము నిజంగా ఆ రూమ్స్ అయితే నేను అనుకున్నాను, మా ఆయన అయితే దొరుకుతాయనే ఇంకా తీసుకొచ్చేసారు మమ్మల్ని. నేనైతే దొరుకుతాయా దొరకవా అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ చాలా రూమ్స్ ఉన్నాయండి. ఇప్పుడైతే సీజన్ అనమాట, గోవాకి చాలామంది వస్తారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలోన చాలా మంది వస్తారండి. సమ్మర్లో కన్నా ఈ సీజన్లోనే బాగుంటుంది గోవా, అందుకని చాలామంది వస్తారు. రూమ్స్ ఉంటాయో లేదని కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ చాలా రూమ్స్ ఉన్నాయండి గోవాలోన. మనం రూమ్స్ బుక్ చేయకపోయినా సరే అక్కడికి వెళ్ళినా సరే రూమ్స్ దొరుకుతాయి. ఇంకా మేమైతే రూమ్ తీసుకున్నామండి రివర్ సైడ్ రెసిడెన్సీ రిసార్ట్ దగ్గర. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది, చాలా రూమ్స్ ఉన్నాయండి, ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. ఇంకా కార్ పార్కింగ్ అయితే బయట ఇలా పార్క్ చేసుకోవచ్చు, ఇంకా రోడ్ అది అనమాట. ఇంకా రూమ్ అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మేము ఏసీ చూసామండి, ఏసీ వద్దని చెప్పేసాం. రూమ్ చూసాం కానీ ఇంకొద్దని చెప్పేసాము. తర్వాత నాన్ ఏసీకి అయితే వెళ్తున్నాం రూమ్ చూడడానికి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, 2 ఉన్నాయి. మా బ్లాక్ దగ్గర మేము ఉండే రూమ్ దగ్గర అయితే ఒకటి ఉందన్నమాట స్విమ్మింగ్ పూల్. ఇంకా రూమ్స్ అయితే చూపిస్తాను. మేము తీసుకున్న రూమ్ అయితే 412. ఇంకా లోపల అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే బాత్రూమ్ ఉంటుందండి ఎంట్రన్స్ దగ్గరే. ఇంకా సింపుల్ అండి, ఎక్కువ మేము రూమ్కి అయితే బడ్జెట్ పెట్టదలుచుకోలేదు అనుకున్నాం, ఫస్ట్ ఫిక్స్ అయిపోయాము. సింపుల్గా ఉన్న రూము, ఏదో ఒక రూమ్ దొరికినా పర్వాలేదు. ఒక 2 నైట్స్కి అంటే డే మొత్తం తిరుగుతాం కదా, నైటే మనకి కావాలి పడుకోవడానికి, అందుకని చెప్పి ఏ రూమ్ దొరికినా పర్వాలేదని చెప్పి ఫిక్స్ అయిపోయి వచ్చాము గోవా.
ఇంక ఇదిగోనండి బెడ్. ఇంక మా పాప అయితే వచ్చిరగానే పడిపోయింది. ఇంక ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లాగా అద్దము, టేబుల్ అవన్నీ ఇచ్చారు. ఇంకా బట్టలు పెట్టుకోవడానికి కబోర్డు, ఇంకా బెడ్ పక్కన అలాగా ఇలా చిన్న చిన్నవి ఇచ్చారనమాట, టేబుల్స్ లాంటివి. ఇంకా టీవీ ఉందండి. ఇంకా స్విమ్మింగ్ పూల్ అనమాట. బయటికి ఇలాగ వస్తే స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది మనకి. ఇంకా చైర్స్ ఇచ్చారండి కూర్చోడానికి, బయట కూర్చోడానికి. ఇంకా అదనమాట, సింపుల్ అండి. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్‌కి ఇలా దీనికే ఎక్కువ అనుకుంటాను అమౌంట్ నాకు తెలిసి. ఎందుకంటే రూమ్ చాలా సింపుల్‌గానే ఉంది. 4000 వేశారండి పర్ డే. ఇంకా 2 డేస్‌కైతే మేము తీసుకున్నామన్నమాట. ఈ సీజన్‌లో అయితే కొంచెం రేట్ ఎక్కువే ఉంటదండి రూమ్స్‌కి. మామూలుగా సమ్మర్‌లో వస్తే కొంచెం తగ్గుతదేమో గానీ, ఈ సీజన్‌లో ఎక్కువ ఉంటాయని చాలామంది చెప్పారు. ఇంకా రూమ్ ఆ ఎంట్రన్స్ అలా ఉంటది. బయట అలా ఉందండి. ఇంకా అదనమాట గోవాలో మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే అనమాట. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నుంచి మేము స్టార్ట్ చేసాము తిరగడానికి. ఆ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.